శ్రావణ మాసం మాకు చాలా ఇష్టము. శ్రావణ శనివారం అంటే నాకు చాలా ఇష్టము. మా ఇంటి దేవుడైన నరసింహస్వామి, యాదగిరిగుట్ట నరసింహస్వామి పాట పాడాలనుకుంటున్నాను. నాకు ఈ పాట చాలా ఇష్టం. జయ మంగళ హారతి దిగో రమణ, కన కన మందు మణిమయ భూషణ, నీ వెలసిన వేల్పువని నమ్మినా, మాపై వెదజల్లు వేగనిదు కరుణ. కర్పూర హారతి కరమందు గైకొని, కర్పూర హారతి కరమందు గైకొని, నిరతము నిన్నే ధ్యానించెదా, నీ పాదములే శరణు వేడెదా. మము పరిపూర్ణ దయతో చూడరా, ఓ పరమాత్మ లక్ష్మి నరసింహ, మాపై వెదజల్లు వేగనిదు కరుణా. జయ మంగళ హారతి దిగో రమణ, కన కన మందు మణిమయ భూషణ, నీ వెలసిన వేల్పువని నమ్మినా, మాపై వెదజల్లు వేగనిదు కరుణా. అత్తరు పన్నీరు ఆగరు బత్తులు, అత్తరు పన్నీరు ఆగరు బత్తులు, అధికము నీకై తెచ్చిన, నీవెచ్చోటనున్నావో గిరిధరా, మా ఇక్కట్లు ఏడా బాపరా. ఓ పరమాత్మ లక్ష్మీ నరసింహ, మాపై వెదజల్లు వేగనిదు కరుణా. జయ మంగళ హారతి దిగో రమణ, కన కన మందు మణిమయ భూషణ, నీ వెలసిన వేల్పువని నమ్మినా, మాపై వెదజల్లు వేగనిదు కరుణా. ఇంకొకటి నరసింహస్వామి పాట నాకు ఇష్టమైన పాట. ఇదేనండి మంచి సమయము, నరసింహుని సేవించ ఇదే మంచి సమయము. క్షేత్రాలు తిరిగిన లోకాలు తిరిగిన, కనిపించని దేవుడే కనిపించినాడు. లోకాలు తిరిగిన క్షేత్రాలు తిరిగిన, కనిపించని దేవుడే కనిపించినాడు. ఇదేనండి మంచి సమయము, నరసింహుని సేవించ ఇదే మంచి సమయము. చీకటులను బాపి వెలుగుదారి చూపమని, అజ్ఞానము తొలగించి సుజ్ఞానము ఇవ్వమని. చీకటులను బాపి వెలుగుదారి చూపమని, అజ్ఞానము తొలగించి సుజ్ఞానము ఇవ్వమని. ఇంకొకటి నాకు యాదగిరిగుట్టల దీక్ష చేసినలో అందరూ అర్చన ముందు పాడతారనమాట పాటలు. నేను నరసింహస్వామి దీక్ష చేసినప్పుడు ఈ 2 పాటలు నేర్చుకున్నా. అక్కడ దీక్ష చేసేవాళ్ళు అర్చనకు ముందు పాటలు స్వామిని స్తుతిస్తూ పాడతారు. కానీ ఈ 2 పాటలు నా మదిలో ఎప్పుడు ఉంటాయి. నేను ఇంట్లో పూజ చేసుకున్న ఈ 2 పాటలు పాడుకుంటా. నాకు చాలా ఇష్టమైన పాటలు ఇవి 2. ఇంకా చాలా పాటలు ఉన్నాయి, కానీ నాకు ఈ 2 పాటలు నేను నేర్చుకున్నా మంచిగా వాళ్ళ దగ్గర. ఇంకొకటి ధనుర్మాసంలో పాడతారు గోదాదేవి పాట. ఆండాలమ్మ రావమ్మ, మాపై దయగొని రావమ్మ, నిరతము నిన్నే కొలిచి తిని, నీ దయ కోసం చూసి తిని. విల్లుపు తూరులో ఓయమ్మ, విష్ణుజిత్తుని పుత్రికవై గోదాదేవిగా వెలసితివి. 30 నోములు నోచితివి, శ్రీపతి పరిణయమాడితివి. ఆండాలమ్మ రావమ్మ, మాపై దయగొని రావమ్మ, తిరుప్పావని పాడితివి, శ్రీపతి పరిణయమాడితివి. ఆండాలమ్మ రావమ్మ, మాపై దయగొని రావమ్మ. ఆండాలమ్మవారన్నా కూడా నాకు చాలా నమ్మకం. ఆమెని గోదాదేవి అని కూడా అంటారు. యాదగిరిగుట్టతోటి నాకు
ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన మాకు ఎప్పుడు తోడుగా, ఆయన ఎప్పుడు మాకు రక్షగా ఉంటాడు నరసింహస్వామి. ఆయన ఆశీర్వాదంతో ఈరోజు మా బాబు కూడా మంచిగా కెరియర్లో మంచి సక్సెస్ఫుల్గా ఉన్నాడు. శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః.